కొద్దిగా వచ్చింది గౌరవతరలేదు మీరు ఎందుకంటే అది కొత్త ఆట ఇది మీ అంచనా ప్రకారంగా ఈ 3.5 ఇది ఎంత ఉందమ్మా అమ్మ 3.5 కిలోమీటర్ మరి ఈరోజు అందరూ తెలుసు తాండవ రిజర్వేయర్ అన్నది మన పూర్వీకులు ఇప్పుడు మనకి కట్టినటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. సుమారు నాకు తెలిసి 53,000 ఎకరాలకి సాగు అవుతుంది. మన మండలమే కాదు, పాకిరేపేట మండలం, కోటవోట్ల మండలం, యువతల కోటనందూరు మండలం, అవతలపూడి మండలం, తుని అక్కడ వరకు తాండవ నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో నేను కామెంట్ చేయను కానీ మీకు అంత తెలిసిందే, నిర్లక్ష్యం చేశారు. కనీసం గేటుకి కన్నం పడితే కన్నం కూడా ముగిలేపోయారు. మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేటు కూడా బాగు చేసుకున్నాం. అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బ్రహ్మాండం చేశారమ్మా. ఈ కమిటీ ఉన్నారు, కమిటీ మొన్న ఎలక్టెడ్ కమిటీది, రైతులు ఓట్లు ఎలక్టెడ్ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. మొత్తం ఎంతమంది మీరు కమిటీ? 324 మంది అండి. మొత్తం ప్రెసిడెంట్లు 324 మంది అమ్మా. 12 మంది డైరెక్టర్లు, 27 మంది ప్రెసిడెంట్ ఉంటారు. ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పనిచేశారమ్మా. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని. అదేవిధంగా ఇక్కడ ఇందాక మన వాళ్ళు చెప్పిన ఆఫీసులు చెప్పినట్టు విశాఖపట్నం జీవీఎంసీలతో కూడా మాట్లాడి మనం ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలిగితే సఫిషియెంట్గా ఉంటుంది. రెండవది ఏంటంటే ఇక్కడ నాతవరం నుంచి తాండవ జంక్షన్ వరకు కింద జంక్షన్ వచ్చిన జంక్షన్లో అక్కడ వరకు పంచాయతీరాజ్ రోడ్డు ఉండేదమ్మా. ఆ రోడ్డు ఏం చేసిందంటే పంచాయతీరాజ్ గ్రాంట్లు లేవని చెప్పి సారీ ఇరిగేషన్ ఉండేది. తాండవ నుంచి ఇరిగేషన్ కదమ్మా నాతవరం నుంచి. దాన్ని ఏం చేశారంటే వీళ్ళ డబ్బులు లేవు, కనీసం గొయ్యిలు కూడా కప్పలేకపోతున్నారు. అప్పుడు నేను ఆలోచించి చేశానంటే దాన్ని ఆర్ఎన్బికి మార్చేశాను. ఎస్టిమేట్ కూడా వేసాం. 6,36,00,000 ఎస్టిమేషన్ చేశారమ్మా. మొత్తం నాతవరం ఊర్లోంచి ఇక్కడ వరకు జంక్షన్ వరకు అది సీఈగా వెళ్ళిపోయింది. ఒక 2 నెలల్లో శాంక్షన్ వచ్చేస్తే వర్క్ కూడా అయిపోద్ది. కాకపోతే ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ముందాక ఆ లేడీస్ అడుగుతున్నారు కదా రోడ్డు కావాలని. ఈ ప్రాజెక్ట్ అంటే వాళ్ళ కోసమని కాదు, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా రోడ్డు అవసరం. స్పిల్వే కింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే మెటీరియల్ వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా రోడ్డు అవసరం. అంటే ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను.